ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మే నెలలో మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల మొత్తం ఎలా ఉంటుంది? రాహువు, కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా ఈ మే నెలలో జరుగుతూ ఉంది. మరి గ్రహ మార్పుల కారణంగా మీనరాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు? ప్రధాన గ్రహాలైనటువంటివి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి రాహుకేతువులు, గురుగ్రహము ఈ నెలలో మార్పు చెందుతున్నారు. అంటే ఇప్పటి వరకు గత సంవత్సరంన్నరగా ఈ రాశిలోనే సంచరిస్తున్నటువంటి రాహు వ్యయ స్థానంలోకి వెళ్తున్నాడు. సంవత్సరంన్నరగా 7వ స్థానంలో, సప్తమ స్థానంలో ఉన్న కేతువు 6వ స్థానంలోకి వస్తున్నాడు. గత మాసంలోనే శని భగవానుల వారు 30 సంవత్సరాల తర్వాత ఈ రాశిలోకి ప్రవేశించారు. ప్రస్తుతం శుక్ర భగవానుల వారు కూడా ఈ నెల 31వ తారీఖు వరకు మే నెల రాశిలోనే ఉంటూ 31వ తారీఖు నుంచి మేషంలోకి వెళ్తున్నారు. అదేవిధంగా గురుగ్రహం, గురువు ఈ నెల 15వ తారీఖు నుంచి 4వ స్థానమైనటువంటి మిథునంలోకి ప్రవేశిస్తున్నారు సంవత్సరం తర్వాత. అదేవిధంగా ఇంకా ఇతరత్ర గ్రహాలు చూసుకుంటే 6వ స్థానం నుంచి మేషంలో బుధుడు, అదేవిధంగా 14వ తేదీ నుంచి వృషభంలో రవి, 23 నుంచి మళ్ళీ వృషభంలోకి మళ్ళీ బుధుడు వెళ్తున్నారు. అంటే ప్రధాన గ్రహాలు తీసుకుంటే మాత్రం 18వ తేదీ రాహుకేతులు మారుతున్నారు, 15వ తేదీ గురువు మారుతున్నాడు. కాబట్టి ఈ గ్రహ సంచారీత్యా తీసుకుంటే ఏలినాటి శని వీళ్ళకి ప్రారంభమైంది. ప్రారంభం కాదు, జన్మస్థానంలోకి శని వచ్చాడు. అంటే జన్మస్థానంలోకి శని ఉన్నప్పుడు దేహపీడ, దేహ అనారోగ్యం, జన్మనిచ్చిన తల్లి సమానులకు మాతృ కష్టము, నష్టము, అనారోగ్యం. జన్మరాశిలో కదా, ఎవరు జన్మనిచ్చారు? తల్లి జన్మనిచ్చింది. కాబట్టి మాతృ అనారోగ్యము, మాతృ కష్టము, మాతృ నష్టము, మాతృ పీడ. ఓకే, వీళ్ళ జన్మంలోకి శని వస్తే వీళ్ళకి జన్మించిన తల్లికి బాధలు ఉంటాయి, తల్లికి సంబంధించి అనారోగ్య సమస్యలు అయితే రాబోతున్నాయి. ఉంటాయి. మరి వాళ్ళు మరీ వృద్ధులైతే వాళ్ళు కాస్త ఈ జన్మను వదిలేదని కూడా అవకాశం ఉంటుంది, మరీ ముసలి వాళ్ళు అయితే. అంటే శనిగ్రహము యొక్క తాకడ అలా ఉంటుంది. అదేవిధంగా గురుగ్రహము 3వ ఇంటి నుంచి 4వ ఇంట్లోకి వెళ్తుంది. అంటే రాస్యాధిపతి 4వ ఇంట్లో గోచారరీత్యా చాలామంది గురువు 2, 5, 7, 9 స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తుంటారు. కానీ రాస్యాధిపతి కదా, వడ్డించేవాడు మనవాడైతే బంతులు ఎక్కడన్నా కూర్చోవచ్చు. కాబట్టి రాస్యాధిపతి ఏం చేస్తున్నాడు? 4వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఈ సమయంలో జన్మంలో శని, వ్యయంలో రాహువు, షష్టమంలో కేతువు, రాస్యాధిపతి 4వ ఇంట్లో. ఈ సమయంలో వీళ్ళు ఇండ్లు కట్టాలనుకున్న కోరుకున్నవారు ఇండ్లు కడతారు. సొంత ఇంటికల్లా నెరవేరబోతుంది. అయితే గృహస్థానంలో కదా వెళ్తున్నాడు ఆయన. అవును, అక్కడికి పోతే ఉండేవన్నీ ఉండగా దేనికి ప్రయత్నించారనే డబ్బులు ఇల్లు కట్టాలంటే వస్తుంది, మూమెంట్ వస్తుంది. ఎవరో సిమెంట్ ఇస్తారు, ఎవరో కమ్మి ఇస్తారు, ఇంకెవరో వుడ్ ఇస్తారు, తలా ఒక చేస్తారు. డబ్బులు లేకపోయినా అప్పు ఎక్కడి నుంచి శుభగ్రహము, రాస్యాధిపతి శుభగ్రహమే. గురువు ధనకారకుడు, గృహస్థానంలోకి వెళ్తున్నాడు. ఇంకా ఆ టైంలో ఆ కారకత్వాన్ని బలపరుస్తాడు. కాబట్టి గురుబలం లేదు 4వ ఇంట్లోని, అది కరెక్ట్ కాదు. అదేవిధంగా వాహన స్థానం, వీళ్ళు ఏదైనా వాహనం, పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొనుక్కోవచ్చు. అదేవిధంగా కొత్త వాహనం కాకుండా పాత వాహనం మరమ్మతులు చేసుకోవచ్చు. కలిసిరాని వాహనం కావాలంటే దాన్ని సరైన ధరకు, అంటే ఇప్పుడు ఇంత ధరకు పోదనుకున్నది వాళ్ళు అనుకున్న ఎక్కువ డబ్బు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇలా గృహ మరమ్మతులు చేసుకోవచ్చు. తర్వాత ఆస్తులు, 4వ స్థానం అంటే గృహము, ఆస్తులు, సొంత గ్రామంలో వీళ్ళకి విలువ పెరుగుతుంది, గ్రామదేవత ఆనుకూలత పెరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ ఇంటి మరమ్మతులు కూడా చేసుకుంటారు. ఆస్తులకు సంబంధించి అది బుధస్థానం కాబట్టి, బుధుడు అంటే డాక్యుమెంట్స్, గృహ సంబంధమైన డాక్యుమెంట్స్, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి భూ వివాదాల్లో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఈయన గురువు కదా, ఒక పెద్ద అందరికీ గురువు అయిన దేవగురువు అక్కడికి వెళ్తున్నాడు. కాబట్టి ఈ కారకత్వాలన్నింటినీ బలపరుస్తాడు. మళ్ళీ 12 సంవత్సరాలకు కానీ రాడు అక్కడికి. ఇక్కడ గురుబలం 5లోనే ఉంటే పని చేస్తున్నది కాదు. ఆయన ఎక్కడున్నా తన రాశి జాతకులకు ఏమి ఇవ్వాలో దీన్ని పరిశీలిస్తాడు. ఆ ఫైల్స్ తీసుకుంటాడు, తీసుకుని అన్ని సమన్వయం చేస్తాడు. కాబట్టి చక్కగా గురుబలం అనేది ఈ విధంగా వాళ్ళు ఆలోచించగలిగితే అన్నీ ఇవన్నీ జరుగుతాయి. దానికి ప్రారంభ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. తర్వాత శని జన్మంలో ఉన్నాడు చెప్పాను, మాతృ కష్టము, నష్టం అనేది చెప్పాను. రాహు వ్యయంలోకి వస్తున్నాడు. రాహు వ్యయంలోకి వస్తే వ్యయము అంటే నష్టం కదా, భయపడాల్సిన అవసరం లేదు. వ్యయస్థానం అంటే ఏంటి? వ్యయస్థానం అంటే విదేశాలు. రాహు విదేశీ ప్లానెట్. ఎవరైనా ఫారెన్ పోవాలంటే రాహుని చూస్తాం ఫస్ట్, గురువుని చూడడం, శుక్రుని చూడడం, ఏ గ్రహం చూడడం. విదేశీ ప్లానెట్ రాహు. అంటే
ఉన్న ప్రదేశాన్ని వదిలి సుదూరానికి వెళ్ళాలంటే అది విదేశీ ప్లానెట్ రాహువే. శాటిలైట్ రాహు బలంతో శాటిలైట్ కూడా పాములకు తిరిగితే వెళ్తాయి. అది మరి గ్రహాంతరాలకు వెళ్తాయి. దానికి రాహువే కారణం. ఆయన విదేశాలకు వస్తున్నాడు కాబట్టి మీరు మీ ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్ళగలిగితే ఈ 1.5 సంవత్సరం రాజయోగమే. అందున కుంభరాశి రాహుకు మూల త్రికోణం, గ్రహం వ్యతిరేకమే, కానీ ప్రతి వ్యతిరేక గ్రహానికి ఒక అనుకూల అంశం ఉంటుంది. ఆ అనుకూల అంశం ఏది? సుదూర ప్రాంతంలోకి రాహు ఉన్నాడు. సుదూర ప్రాంతానికి వెళ్తే రాహు చక్కగా యోగిస్తాడు. సో వీళ్ళు స్థానచలనం మారితే అక్కడ అనుకూలించే అవకాశం చక్కగా అనుకూలిస్తుంది. కొత్త ఫ్రెండ్స్, రాహు అంటే ఫ్రెండ్స్ నెట్వర్క్, కొత్త ఫ్రెండ్స్, పరిచయస్తులు, బాగా ఆదరించేటువంటి ప్రాంతాలు, వీళ్ళకు ఆ నెట్వర్క్ సర్కిల్ పెరగడము. ఇక్కడ ఉంటే ఊర్లో ఉంటే టైం వేస్ట్, ఫుడ్ వేస్ట్, అన్నీ వేస్ట్. దూరంగా వెళ్తే ఎంతో నాలెడ్జ్, కొత్త పరిచయాలు, కొత్త వ్యాపారాలు. కాబట్టి రాహు కూడా యోగించినట్టే. అంటే ఇప్పుడు ఈ అంశాన్ని కనుక్కోకపోతే రాహు అవయోగమే. వ్యయ స్థానంలో ఉంది, అన్ని నష్టమే అంటారు. అలా కాదు. అది వ్యయ స్థానం అంటే దూర ప్రాంతం, కనీసం 120 కిలోమీటర్స్ దాటాలి. 12వ స్థానంలో ఉన్న కదా రాహు వచ్చాడు. ఒక రాశికి 10 కిలోమీటర్లు లెక్కేసుకుంటే 120 కిలోమీటర్ల దూరంలో ఆయన ఉన్నాడు. కనీసం 120 కిలోమీటర్లు దాటి వెళ్ళేదని ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అవుతాయి. ఇంకొక గ్రహం కేతు 6వ ఇంట్లో పాపగ్రహం యోగిస్తుంది. 3, 6, 12 స్థానాల్లో పాపగ్రహాలు యోగిస్తాయి. అప్పుడు 6వ ఇంట్లో కేతు వచ్చాడు. కేతుకు దిగ్బలం 6వ ఇంట్లో వస్తుంది. కానీ ఒకటి జాగ్రత్తగా ఉండాలి. రాహువు లగ్జరీని ఇస్తాడు, రాహువు దాన్ని చెడగొడతాడు. 6వ ఇల్లు అంటే శత్రు రోగ రుణస్థానం. ఈ శత్రు రోగ రుణస్థానంలోకి తత్సంబంధమైన గ్రహం వచ్చింది. కేతు అంటే నా అప్పు అని నేను ఎన్నోసార్లు చెప్పాను. కేతు అంటే తడబాట్లు, ఆటంకాలు, స్పీడ్ బ్రేకర్, చెక్ పోస్ట్, మరి టోల్ గేట్ లాంటివి. అదే స్థానానికి వచ్చాడనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? వచ్చిన దాన్ని జాగ్రత్తగా వేరే వాళ్ళకి నమ్మి ఇవ్వడము, ఎక్కువ పెట్టుబడులు పెట్టడము, షూరిటీలు, హామీలు చేయకుండా ఉంటే వచ్చింది నువ్వు మిగలబెట్టుకోవచ్చు. ఇంకా ఆయన సంవత్సరంన్నర ఉంటాడు. ఈ మే మాసంలో ఇతనికి బీజం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఈ నెలలోనే మారుతున్నారు. కాబట్టి జన్మలో శని ఉన్నాడు. జన్మలో శనిని మరి ఆయన్ని చేసుకుంటే ఏం చేయాలి? జలరాశి సముద్రము మీనం అంటే మనకు పురాణంలో తీసుకుంటే భూమి మొత్తము గ్యాప్ లేకుండా ఒక సునామీ వస్తే అప్పుడు భూమి మొత్తం జలంతో నిండిపోయినప్పుడు భూమి ఎటువైపు ల్యాండ్ కనిపించకుండా మునిగిపోయినప్పుడు వరాహస్వామి వచ్చి ఆ డిగ్రీస్ని మార్చి ఇలా క్రాస్గా పెట్టాడు. అందుకే గ్లోబ్ కూడా చూసి ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇలా తిరగదు. కాబట్టి వరాహస్వామి ఆరాధన చేస్తే శని యొక్క పేరు ఉండదు. జన్మల శని ఉన్నది భయపడాల్సిన అవసరం లేదు. వరాహస్వామి ఆరాధన చేస్తే ఆయనే కాపాడుతాడు. మీన రాశి వాళ్ళు. గురుగారు, ఎవరైతే వివాహాలు కాని వారు ఉన్నారో మరి ఏ గ్రహం అనుకూలత వల్ల వీళ్ళకి ఏమన్నా ప్లస్ అంటారా మైనస్ అంటారా అవుతుందంటారా? వీళ్ళకి వివాహం కావాలంటే దూర ప్రాంత సంబంధాలు ప్రయత్నించడం బెటర్. ఎందుకంటే రాహువు దూర ప్రాంతంలో ఉన్నాడు. దూర ప్రాంతంలో పోతే రాహువుకు వశీకారం ఉంది. ఆ రాహు వచ్చేకాడికి ఒక విధంగా ఒక హిప్నాటిస్ట్ ప్లానెట్. దేనిని ఆకర్షించేస్తాడు ఆయన. దేనిని ఆకర్షించి వశం చేసుకుని వస్తాడు. అంత శక్తి ఉంటుంది. వీళ్ళు కొంచెం దూర ప్రాంతంలో వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తే అవుతుంది. గురువు కూడా గృహస్థానంలోకి వెళ్తున్నాడు. గృహస్థానంలోకి వెళ్ళినప్పుడు ఏంది? గృహానికి సంబంధించిన శుభకార్యాలు జరుగుతాయని చెప్పాను. ఇంట్లో శుభకార్యం జరిగిన బలం ఉంది కదా. ఇప్పుడు సప్తమాధిపతి బుధుడే కదా. బుధుడు యొక్క ఇంట్లో కదా మన గృహస్థానంలోకి గురువు వెళ్తున్నాడు. గురువు సమస్త శుభకారకుడు. సప్తమ చతుర్థాధిపతి అయినటువంటి బుధుని ఇంట్లోకి వెళ్తున్నందువల్ల, రాహువు వ్యయస్థానంలో ఉన్నందువల్ల వీళ్ళు దూర ప్రాంత బంధుత్వాలు కానీ ప్రయత్నిస్తే వేగంగా సక్సెస్ అవుతాయి. ఇక వ్యాపారస్తులకి ఏమైనా సూచన ఉందా? ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయి అంటారు గురుగారు? మరి వీళ్ళకి వ్యాపారాలు ప్రస్తుతానికి జల సంబంధమైన వ్యాపారాలు వద్దు. ఎందుకంటే శని వచ్చాడు, ఆయన ఆలస్యానికి కారకుడు అవుతాడు, నష్టాలు వస్తాయి. దానికన్నా వీళ్ళు చక్కగా ఏదైనా కేతు 6వ ఇంట్లో ఉన్నాడు, రవి యొక్క ఇంట్లో ఉన్నాడు, గురువు బుధుడి ఇంట్లో ఉన్నాడు, రాహువు కుంభంలో ఉన్నాడు. భూ సంబంధమైన వ్యాపారాలు చేయొచ్చు. రియల్ ఎస్టేట్నే కాదు, ఇసుక వ్యాపారము, క్వారీలు, బ్రిక్స్, సిమెంటు, ఇటుకల్లో కూడా కాల్చిన ఇటుకలు, సిమెంట్ ఇటుకలు ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా వీళ్ళు చేయొచ్చు. ఎందుకంటే 4వ ఇంట్లో గురువు ఉండడం కారణం, గురువు వ్యాపార గ్రహమైనటువంటి బుధుని ఇంట్లో ఉండడం కారణం. ఇప్పుడు 4వ ఇల్లు ఈ ఆస్తులకు సంబంధించి మట్టికి సంబంధించిన సూచిస్తాయి. ఈ వ్యాపారాలను కూడా చేయొచ్చు. భూ సంబంధమైనటువంటి సాయిల్ సంబంధ రిలేటెడ్ వ్యాపారాలు వీళ్ళు చేయొచ్చు ఎక్కువగా. అందులో అనుభవం ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ దూసుకెళ్తారు. ప్రస్తుతానికి శని ఉండడం వల్ల జల సంబంధం వ్యాపారాలు మధ్యస్థంగానే ఉంటాయి. సో తల్లికి సంబంధించి కాస్త అనారోగ్యం కనిపిస్తుంది, అలాగే శనికి సంబంధించి కొంత ఇంపాక్ట్ అయితే ఉంది. కాబట్టి మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు ఈ మాసంలో? వరాహస్వామి ఆరాధన ఒకటి చేసుకోవాలి. గురు దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేయడం వల్ల మాతృస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆయన వీళ్లకు ఎండకు వానకు
గొడుగు వలె కాపాడతాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విశేషంగా ఏమన్నా దానాలు లాంటివి ఏమైనా చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? దానాలు లాంటివి చేసుకోవాలనుకుంటే వీళ్ళు నీలం రంగు జాకెట్టు బిట్టు ఒకటి, 4 నిమ్మకాయలు, 6 రూపాయలు పసుపు, 6 రూపాయలు కుంకుమ, 11 రూపాయి బిళ్ళలు, విభూది పండ్లు 4 ఒక కవర్లో వేసి, బ్లూ కలర్ జాకెట్ బిట్టు, ఎందుకంటే శనేశ్వరుడు కదా, ఆ కలర్ వస్త్రాన్ని, శనగలు నువ్వులు ఓ 1/4 కేజీను 1/2 కేజీను వేసి పోయి నవగ్రహాలు కూడా ఆ శనిగ్రహం ముందు పెట్టేసి వచ్చేసడం బెటర్. లేదంటే ఎవరికైనా భిక్షకాలకి ఇచ్చేయచ్చు. ఇచ్చేసి స్నానం చేసేయాలి. శనిగ్రహ సంబంధమైనటువంటి పరిహారం సరిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ మే నెలలో ఈ గురుగ్రహ సంచారం ద్వారా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.